హైదరాబాద్లోని ఉప్పల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దీక్షా దివస్ను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు స్మరించుకున్నారు. తెలంగాణ సాధించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు, దళితులు అందరూ నష్టపోయారని ఆరోపించారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ప్రభుత్వంలో లేనప్పటికైనా కూడా కార్యకర్తలు ఏ విధంగా ఉత్సాహంగా ఒక పార్టీ కాలివ్వగానే ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇవాళ పార్టీ ప్రోగ్రాంలో పాల్గొంటా ఉన్నారు. దీనికి నిదర్శనం ఏంటంటే పార్టీ ఏ విధంగా కూడా బలహీన పడలేదు. పార్టీ కార్యకర్తలతో ఇంకా కూడా నిండు కుండల బలంగా ఉన్నదని ఈ సభను చూస్తే మనకు అర్థమవుతా ఉన్నది. ముఖ్యంగా ఇవాళ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మన ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తలపెట్టినట్టు దీక్షా దివస్ ని పురస్కరించుకొని ఇలా అందరు కార్యకర్తల్లో కూడా ఒక కొత్త ఉద్యమ స్ఫూర్తి వెలిసింది. దీన్నే ఆసరాగా తీసుకొని రేపు జరగబోయే రానున్న కాలంలో పార్టీని అన్ని దిశలుగా దీన్ని బలపరుచుకుంటూ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ని సైతం మా గులాబీ జెండా ఎగరబోతుందని ఇది ఒక సంకేతము. కావున అందరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. మా మీడియా మిత్రులు కూడా అందరు ధన్యవాదాలు. ఒక చిన్న